వాలంటీర్లపై చంద్రబాబు చేసిన కమెంట్స్ పై వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. పేదలకు మేలు చేసేందుకు తెచ్చిన వాలంటీర్ వ్యవస్థపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. వాలంటీర్ వ్యవస్థను పనిచేయకుండా ఈసీకి ఫిర్యాదులు చేయడం సమంజసమేనా అని ప్రశ్నించారు నేతలు. ఎవరికైనా ఒక్కరికి ఉద్యోగాలు వచ్చాయా? 5 ఏళ్లు పరిపాలించిన వ్యక్తి నేను ఇది చేశానని చెప్పాలా లేదా? చేశాడు. ఏం చేశాడంటే వాలంటీర్ వ్యవస్థ పెట్టి 5,000 జీతం. నేను చెప్తున్నా, వాలంటీర్స్ అందరినీ కోరుతున్నా, మీరు ఎంఏ పాస్ అయ్యారు, బీటెక్ పాస్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడద్దండి. మీరు నిర్మోహాటంగా ఉండండి. మీ అందరికి హామీ ఇస్తున్నా, మీ వ్యవస్థను నేను తీసేయనని మరొకసారి అందరికి హామీ ఇస్తున్నా. కొంతమంది అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారు, నువ్వు ఉద్యోగం రాజీనామా చేయి, పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయి, మళ్ళా మేము వస్తానే ఇస్తామని. వీళ్ళు వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఇచ్చేది లేదు. అందుకే నేను వాలంటీర్లు కోరుతున్నా, మీరు తటస్థంగా ఉండండి, ప్రజలకు అందుబాటులో ఉండండి. మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఉద్యోగం అంతా కూడా ఉంటాయి. అదే సమయంలో బాగా చదువుకున్న వాళ్ళు 5,000 కాకుండా 50,000 లక్ష రూపాయలు సంపాదించే మార్గం మీ గ్రామంలో ఉండి సంపాదించుకునే మార్గం నేను చూపిస్తానని వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. పెన్షన్ల పంపిణీ కానీ ఇతర డిస్ట్రిబ్యూషన్ మీటింగ్ కానీ ప్రతి నెల ఫస్ట్ నుంచి మొదలై వేకువజాముని ఇళ్లకు వెళ్లి నిస్సహాయులైన వృద్ధులకు, అలాగే వికలాంగులకు, ఇలాంటి సెక్యూరిటీ అవసరమైన వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన అదే పనిగా ఏర్పాటు చేసిన వ్యవస్థ ఏదైతే ఉందో, హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ గవర్నమెంట్ పథకాలన్నీ కూడా నేరుగా ఇంటికి చేర్చే వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, దాన్ని ఎన్నికల పేరుతో కోడ్ ఆఫ్ కండక్ట్, మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, దీనికి సంబంధించి కోడ్ అప్లై అవుతుంది, దాంతో ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఆపేయాలి, దాని ద్వారా ఈ డిస్ట్రిబ్యూషన్ జరగకూడదని ఎలక్షన్ కమిషన్ పెట్టి ఆపించారు. ఆయన ఈరోజు అనొచ్చు నాకేం తెలుసు ఎవరో పెట్టారని. ఆయనకు తెలుసు ఇలాంటి చండాలమైన పని తను డైరెక్ట్గా చేస్తే ప్రజా వ్యతిరేకత విపరీతంగా వస్తుంది ప్రజల్లో అని చెప్పి, తనకు ఎప్పుడూ తెలిసిన వెన్నతో పెట్టిన విద్య ఏదైతే ఉందో ఎవరో ఒకరిని ముందు పెట్టుకొని డ్రామాలు ఆడిచ్చేది. నిజంగా ఆయనకు వాలంటీర్ సిస్టమ్ అనేది వద్దు అని ఒక సైద్ధాంతికంగా కూడా ఆయన అనుకుంటే తనే పోయిండొచ్చు, కోర్టుకు పోవచ్చు, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ విధానం అని కూడా చెప్పి ఇది పనికిరాని వ్యవస్థ, మేము వస్తే ఇచ్చేస్తాం, లేదా గతంలో ఉన్న జన్మభూమి కమిటీల వ్యవస్థను తీసుకొస్తామని కూడా చెప్పొచ్చు, తప్పులేదు. ఆ స్వేచ్ఛ ఆయనకుంది. అలాగే ప్రజల్లోకి వెళ్ళి దాని ప్రచారం కూడా చేసుకోవచ్చు. అలా కాకుండా దొంగ దెబ్బ తీయడం ఒకటి, ఆ తీయడం కూడా ఎవరిని నిస్సహాయాలను తీయడం ఒకటి, ఇప్పుడు దాన్ని బుకాయింపు ఒకటి మళ్ళీ కొత్తగా మొదలుపెట్టాడు. నారా చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు వాళ్ళ నీచ రాజకీయాల కోసం ఈ రాష్ట్రంలోని సామాన్య పేద ప్రజల మీద వారికి ఉన్నటువంటి అత్యంత మెరుగైన సౌకర్యం అనేటువంటి సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనే ఒక వారి బినామీ ఆర్గనైజేషన్, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇరువురు యొక్క బినామీ ఆర్గనైజేషన్ నారా చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ గారు పచ్చిగా ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని నిర్భయంగా ఆవిడ యథేచ్ఛగా తూట్లు పొడుస్తుంటే, గుండెల మీద సైకిల్ బ్యాడ్జీ పెట్టుకుని పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని పక్కన పెట్టుకుని 3 లక్షల రూపాయల చెక్కు పంచిపెట్టడం అనేది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద వస్తుంది. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసి ప్రలోభ పెట్టేటువంటి చర్యలు ఆవిడ చేపడుతుంది అని చెప్పి రాష్ట్ర ఎన్నికల అధికారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్జీ ఇస్తే, పిటిషన్ ఇస్తే, దాని మీద ఇంతవరకు ఆవిడకి నోటీస్ వెళ్ళలేదు, ఇంతవరకు ఆవిడని ప్రశ్నించలేదు. అంటే ఆ వాలంటీర్స్ పని పూర్తిగా వాళ్ళు విడిచిపెట్టేస్తారు. ఇప్పుడు ఆ వాలంటీర్స్ డ్యూటీ హూ విల్ డూ దట్ వాలంటీర్స్ పని ఎవరు చేస్తారన్నటువంటిది ప్రశ్నార్థకంగా ఉంది. రైట్, మీరు రాజీనామా చేయమన్నారు, మానేమన్నారు, మీరు ఇచ్చినటువంటి ఉత్తర్వులు తూచా తప్పకుండా వాళ్ళు పాటిస్తారు. అయితే వాలంటీర్స్ విధులు ఎవరు నిర్వహిస్తారన్నటువంటిది